బోనాల కార్యక్రమాలు ఏ రోజు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. జూన్ 26న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. జూన్ 29న విజయవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పించుకుంటున్నారు. జూలై 13న సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరగనుంది. జూలై 14న అమ్మవారి రంగా మహోత్సవం, భవిష్యవాణి కార్యక్రమం. జూలై 20న లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి దేవాలయంలో బోనాల మహోత్సవం. జూలై 21న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు. జూలై 24న బోనాల ఉత్సవాలు ముగింపు కార్యక్రమాలతో పూర్తవుతుంది. అయితే ఈసారి రాత్రి 10 దాటితే డీజేని బ్యాన్ చేసినట్లు తెలిపింది ప్రభుత్వం. డీజే పక్కన పెట్టి డెవోషన్ మాత్రమే మిగిలిపోవాలని సూచిస్తుంది. అలాగే పూర్తిగా ప్లాస్టిక్ ని కూడా నిషేధించింది. ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్, బోనం, మట్టి కుండలతో జాతర జరుపుకోవాలని సూచిస్తుంది. అమ్మవారి ముందు చేతులు జోడించి అమ్మ మా ఊరు, మా ఊహలు, మా ఊపిరి అన్నీ కాపాడు తల్లి అని చెప్పే పండుగ ఇది. అందుకే ఈ పండుగ యూనిక్ గా ఉంటుంది. ఇది తెలంగాణకు గర్వం. బోనాల పండుగను మీరెక్కడ జరుపుకోబోతున్నారు, ఎలా జరుపుకోబోతున్నారు అనే విషయాలు, మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీలైతే షేర్ చేయండి.